నేను ఒక ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేశాను. అందులో ఇద్దరు ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. వర్క్ చేసేటప్పుడు ఒక టెక్నికల్ గ్లిచ్ అనేది వచ్చింది. ఆ గ్లిచ్ తో ఒక ఎంప్లాయీ అయితే ఆల్మోస్ట్ 1 వీక్ అలానే పని చేస్తున్నాడు. ఆ ప్రాబ్లం అన్నది ఎలా సాల్వ్ చేయాలో తెలిసినా ఇది నా రెస్పాన్సిబిలిటీ కాదు అని ఇగ్నోర్ చేశాడు. నా డ్యూటీని చేస్తే సరిపోతుంది కదా, ఇలాంటి హెడ్డాక్స్ అన్ని నాకెందుకు అని అనుకున్నాడు. అండ్ 1 వీక్ తర్వాత ఇంకో ఎంప్లాయీ వచ్చాడు. తనకు కూడా ఆ ప్రాబ్లం గురించి తెలిసింది. వీళ్ళిద్దరూ సేమ్ డిజిగ్నేషన్ ఎంప్లాయీస్. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఈ ఎంప్లాయీ ఆ గ్లిచ్ ప్రాబ్లం ని ఇగ్నోర్ చేయలేదు. డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చి ఆ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్ చేయించుకున్నాడు. ఇది క్వాలిఫికేషన్ కాదు, ఎక్స్పీరియన్స్ కాదు, ఇది లీడర్షిప్ క్వాలిటీ. మీ వర్క్ లో ఒక ప్రాబ్లం వచ్చిందంటే అది సాల్వ్ చేయడం మీ రెస్పాన్సిబిలిటీ కాకపోయినా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే ఒక ఓనర్షిప్ లాగా తీసుకుంటే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసా? మీరు ప్రెజెంట్ చేస్తున్న కంపెనీలో కాకపోయినా సరే మీ కెరియర్ లో ఒక బిగ్గెస్ట్ మైల్ స్టోన్ లాగా ఒక గ్రోత్ ని సంపాదించి పెడుతుంది. దాని వల్ల మీకు ఆపర్చునిటీస్ అన్నది వెతుక్కుంటూ వస్తాయి. లీడర్ అంటే పొజిషన్ కాదు, లీడర్ అంటే సిచ్యువేషన్ లో డెసిషన్ తీసుకునేవాడు.